మహానుభావుడ ఆడియో లాంచ్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం హార్టీ వెల్కమ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఆల్రెడీ మహానుభావుడు పాట రిలీజ్ అయిపోయింది అండ్ చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాట్ జస్ట్ ఫర్ ద సాంగ్, ద టోటల్ ఆడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ అందరూ ఆల్రెడీ లూప్లో వింటున్నారని మాకు ఆల్రెడీ తెలుసు. సూపర్ డూపర్ క్యూట్ హీరో శర్వానంద్ గారికి హార్టీ వెల్కమ్. సో మన మహానుభావుడు గారు వచ్చేసారు. సార్ మీకోసం 2 కిలోల శానిటైజరు, 2 కిలోల హ్యాండ్ వాష్, 4 కిలోల హ్యాండ్ క్రీము అన్నీ తెప్పించాం. సో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ రెడీ, ఆల్ సెట్. సో ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఇదిగోండి డ్రింక్స్ ఇస్తున్నారు కదా, క్లీన్ చేశారా గ్లాసెస్? తమన్ గారు అడగండి. అది మీరు ముట్టుందే బెటర్. సూపర్. ఓకే, ఒకసారి పాడండి. 1 2 3 కిస్ మీ బేబీ, కిస్ మీ బేబీ, ఓసిడి ఓసిడి. ఏంటి రైట్లో వినపట్లే? వీళ్ళందరూ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కాదు. ఓకే, 1 2 3 కిస్ మీ బేబీ, కిస్ మీ బేబీ, ఓసిడి. ఓకే, నౌ లెట్స్ గో టు ద సాంగ్. నాతో పాటు పాడాలి, నేను మధ్యలో ఆపుతాను. ఓకే, లెట్స్ గో. Hey papa, I am so sorry. తప్పంతా నాది, చెయ్యని ఇంకోసారి. ఏ పిల్ల లేదు నే దారి. Get closer now, ముద్దు వేచకోరి. సారీ, తప్పంతా నాది, చెయ్యని ఇంకోసారి. ఏ పిల్ల లేదు లే దారి. గెట్ క్లోజర్ నౌ. ఆమెకో ఫేవర్ ఒకటి చెయ్యరు, ఆమెకే మ్యాటరేంటో చెప్పరు. అసలే ఆపేసి వస్తే హ్యాపీరో. అతిగా యాక్షన్ ఇంకా ఆపవే, అలిగే ఆరగంట పాపవే. అసలే చూపేసి vanish అయిపోకే. Kiss me baby, నీ hot lips it drives me crazy. గుండెలాగై ఉంది baby, lip lock చెదరు baby. Kiss me baby, kiss me baby, నీ hot lips it drives me crazy. గుండెలాగై ఉంది baby, lip lock చెదరు baby. శర్వా, స్టెప్ వేస్తావా? భలేసావు, దాడాలి. ముదంత చేదు కాదు సుందరాంగి బాల, ఎన్నెన్నో టైపులున్న ఆటలేవే బాల. ఆ ఫస్ట్ కిస్ తోనే నిండిపోయే నేల, అడ్డొచ్చి ఆపినంత అంత కోపమేలా. దేవుడా వీడి గోల ఏమిటో, ముద్దుకే ఎంత
మార్చడందుకో ఇచ్చిన దోసే సే ఓసిడి గడే నీ హాట్ లిప్స్ డ్రైవ్స్ మీ క్రేజీ గుండెలాకై ఉంది బేబీ లిప్ లాక్ చెతారు బేబీ కిస్ మై బేబీ కిస్ మై బేబీ నీ హాట్ లిప్స్ డ్రైవ్స్ మీ క్రేజీ గుండెలాకై ఉంది బేబీ లిప్ లాక్ చెతారు జై సాహో. ఎందరో మహానుభావులు అందరూ కలిసి తీసిన చిత్రం ఈ మహానుభావుడు. ముఖ్యంగా చిన్న సినిమాలు కొన ఊపిరితో ఐసీయూలో ఉన్నప్పుడు ఉన్న ఆ రోజుల్లో ఈ రోజుల్లో అని సినిమా తీసి చిన్న సినిమాలు ప్రాణాలు కాపాడిన డాక్టర్ మారుతి సార్, మీరే దర్శక మహానుభావుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత మా హీరో శర్వా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చిన్న సన్నివేశం జరుగుతున్నప్పుడు కళ్ళజోడు పెట్టుకునే ముందు ఒకసారి ఆహా ఆహా అనాలి, కానీ ఆ షాట్ జరిగిన తర్వాత ఆయన ఆహాహా అనలేదు. మర్చిపోయారేమో అనుకున్నాను. తర్వాత చెప్పారు ఈ క్యారెక్టర్ ఓసిడి ఉంది, ఇలా అనకూడదు అని. అప్పుడు తెలిసింది క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటో. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత యూవీ ప్రొడక్షన్స్, చాలామంది యాక్టర్స్ ఫేవరెట్ హోమ్ ప్రొడక్షన్ హౌస్. అమ్మలాగా మంచి అన్నం పెడతారు, ఫుడ్, నాన్నలాగా మంచి డబ్బులు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ఈ సినిమాలో మహానుభావుడికి ఓసిడి ఎలా ఉందో మనకు ఇప్పుడు వస్తున్న ఇండియన్ సినిమా బాస్ ఎవరు? ప్రభాస్. డార్లింగ్ ప్రభాస్ కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఆయనకి ఎక్కువ ప్రేమించడం అలవాటు. అలాగే ఆయనకంటే ఆయన అభిమానులు ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై సాహో, జై మహానుభావుడు, జై మూర్తి సార్. Darling Prabhas is here. Let's all welcome our darling Prabhas. నిన్నెల్ల చూసేసానే, నా కళ్ళల్లో దాచేసానే, నా మనసెక్కడో పారేసుకున్నానే. మేఘనా నా గుండెల్లో రాటేమో లాగేసిందే, నా ఆకలి నిద్రంతా పోయే కొత్తగా ఏదేదో అవుతున్నదే. డార్లింగ్ ప్రభాస్. మన డార్లింగ్ ప్రభాస్. ఎస్, ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మన డార్లింగ్, మన మీ అందరి రెబల్ స్టార్ ప్రభాస్ కి హార్డీ వెల్కమ్. ఎస్, చాలు పైన కోపాలే, నేను లేక నువ్వు లేవులే, దాచుమాకు లోపలున్న ఆ ప్రేమే నన్ను దాటిపోవులే. ఎప్పడినా పడనట్టున్నావే, చూసినా చూడనట్టున్నావే, చేసినా చెయ్యలేనట్టుగా కొత్తకొచ్చినట్టుగా తిప్పుకుంటున్నావే.
together. ఎప్పుడైనా నీ రూపం నువ్వు చూడాలంటే చెప్పమ్మా అచ్చంగా ఎతగాడల్లే ఉంటుందమ్మా భూ ప్రేమ అన్నింటా నీ తీరే అడుగడుగు నీ జోరే గుండెల్లో గోదారే పొంగే బావమా. ఇప్పుడు మీ అందరూ ఎప్పుడెప్పుడు వెయిట్ చేసిన టైం వచ్చేసింది. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసిన ప్రతి ఒక్కరిని స్టేజ్ మీదకి వెల్కమ్ పెంచేస్తాం. ముందుగా మహానుభావుడు సినిమా ప్రొడ్యూసర్స్ వి వంశీకృష్ణారెడ్డి గారు, విక్రమ్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ అలాగే ప్రమోద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాంగ్ విత్ దెమ్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆనంద్ గారు, సత్య శ్రీనివాస్ గారు అండ్ అలాగే భద్రం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాం. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి క్యాస్ట్ అండ్ క్రూ, సినిమాటోగ్రఫర్ నిజార్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఆర్టిస్ట్ మధుమణి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ లెట్స్ వెల్కమ్ రజిత గారు ఆన్ టు ది స్టేజ్. కో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు బొకేస్ నుంచి అందరికీ స్వాగతం పలకాల్సిందిగా కోరుకున్నాము. అండ్ ఇంత అద్భుతమైన హిట్ ఆల్బమ్ నచ్చిన మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ద మహానుభావుడు క్రియేటర్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ మారుతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. లెట్స్ వెల్కమ్ మారుతి గారు. అండ్ మహానుభావుడు హిమ్సెల్ఫ్ శర్వానంద్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు సాహో ప్రభాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. You wanna come and get me now? Audio, audio. ఓకే, సో ముందుగా మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. చెక్. Okay. First of all, Maruti, ఒక extraordinary human, excitement, డార్లింగ్ ఇట్రా, నేను డ్యాన్స్ అనిపిస్తుంది అంటే ఒక ఎంకరేజ్మెంట్, ఒక బెస్ట్ ఫ్రెండ్, ఏ సాంగ్ అయినా సరే కంపోజ్ చేసేటప్పుడైనా సరే ఆ ఎక్సైట్మెంట్, ఆ ఎనర్జీ మారుతితో వాజ్ అట్ పీక్స్ అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్. అంటే ఎక్స్ట్రాడినరీగా నా దగ్గర వర్క్ తీసుకోవడం కానీ ద కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చిన నా బ్రదర్. థ్యాంక్ యూ మారుతి, థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆల్బమ్. అండ్
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆర్ఆర్ ఫినిష్ చేసి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ వచ్చాం. ఫైనల్ మిక్స్ అయ్యి చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ మారుతి, థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ వంశీ అండ్ ప్రమోద్ గారు అండ్ వికీ, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ద గ్రేటెస్ట్ సపోర్ట్. అండ్ శవ, దిస్ మై ఫస్ట్ ఫిలిం విత్ శవ. సో అంటే ఒక వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఈరోజు ఇక్కడ వచ్చేసిన ఇండియన్ సినిమాకి బాహుబలి ఫ్యాన్స్కి, ఫ్రెండ్స్కి, డార్లింగ్, యంగ్ రెబల్ స్టార్. సో లాస్ట్గా డార్లింగ్ వచ్చి లాంచ్ చేసిన ఆడియో బృందావనం. ఆ సినిమా ఒక ఎనర్జీ, ఒక ఆడియోకి ఒక ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. మంచి కోరుకోవాలి. సో అలాంటి ఆ క్యారెక్టర్ ఆ రోజు వచ్చి అంత ఎక్సైట్మెంట్ ఇచ్చి, అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చిన డార్లింగ్కి చాలా చాలా థ్యాంక్స్. ఆ రోజు ఆ బృందావనం ఆడియోకి అంతా ఒక హార్ట్ వార్మింగ్, ఒక వెల్కమ్, అసలు వేరే లెవెల్ అనమాట. మళ్ళీ ఇది రెండోసారి ఈరోజు మహానుభావుడికి జరుగుతోంది ఆఫ్టర్ బృందావనం. సో నాకు చాలా సంతోషంగా ఉంది టుడే టు బీ నియర్ ద మైటీ బాహుబలి అండ్ యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్. అంటే మీలో ఒక ఫ్యానే నేను కూడా ప్రభాస్ గారికి. సో నేను వచ్చి ఆయన పక్కన కూర్చుని ఒక సెల్ఫీ తీసుకుని, సో లవ్ దిస్ మూమెంట్. సో ట్విట్టర్లో పెట్టడానికి కొంచెం కూడా ఆలస్యం చేయకుండా రెడీగా ఇప్పుడు ఆడియో రిలీజ్ అయిన వెంటనే పెట్టేస్తాను. అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై మ్యూజిషియన్స్ హూ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ లిరిక్ రైటర్ కేకే గారు హూస్ హియర్ has given fantastic lines, and all my singers Manisha, Geeta Madhuri, Shri Krishna, Aditya, and my RR team Dinesh, అందరు ఇక్కడ ఉన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది దిస్ ఆడియో ఈరోజు వర్క్ చేసేందుకు. సో ఐ థ్యాంక్ మై టీమ్ అండ్ మై ఇంజనీర్ ఓషో అండ్ మై అసిస్టెంట్ మణి, అందరు ఇక్కడ ఉన్న చాలా థ్యాంక్స్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా మంచి 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 హిట్ సాధిస్తుంది. చాలామంది మహానుభావులు పనిచేశారు. సో మీలాంటి మహానుభావులు ఈ సినిమాని హిట్ చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎస్ తమన్ గారు. అండ్ ఇప్పుడు మహానుభావుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ మారుతి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ముందుగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా, ఎందుకంటే ఒక ఎప్పటికప్పుడు అంటే ఎంకరేజ్ చేస్తూ ఫ్రెండ్స్కి ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లా ఈరోజు మీరు వచ్చి నిజంగా ఈ సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూవి క్రియేషన్ బ్యానరు ఇది యాక్చువల్గా కొంతమంది ఫ్రెండ్స్ లైఫ్ టైం ఇస్తాడు దేవుడు. అలాంటి నాకు లైఫ్ టైం ఫ్రెండ్స్ ఇచ్చిన నాకు వంశీ, ప్రమోద్, అట్లాగా అలాంటి ఫ్రెండ్స్తో కలిసి ఈ సినిమా వాళ్ళు ది బెస్ట్ చేయాలి ప్రోడక్ట్ అని చెప్పి శర్వానిచ్చి ఈ సినిమాకి, ఈ కథకి నన్ను యాక్చువల్గా ఈ సినిమా కథకి ఎవరు అనుకుంటుంటే శర్వాని అనుకున్నాం. నిజంగా శర్వ ప్రాణం పోశాడు ఈ సినిమాకి. ఒకరోజు షూట్ చేసి వెళ్తుంటే నాకు తెలియకుండానే ఒక మాట అన్నాను, శర్వ విశ్వరూపం ఇది అన్నాను. అది నిజంగా థియేటర్లో చూస్తారు మీరు. నిజంగా అంత అద్భుతంగా చేశాడు. కొత్త శర్వాన్ని మాత్రం చూడబోతున్నారు. అది నేను ఈ మాట అలా చాలా తక్కువ మందికి అంటాను. బలబల మగాడికి నానికి ఎంత ఎగ్జైట్ అయినా నేను అంతకు మించి డబుల్ నాకు ఇచ్చాడు. నిజంగా శర్వ చాలా హ్యాపీగా ఉంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిజార్ షఫీ, చంటి గారు, ఎడిటింగ్ చంటి గారు, ప్రతి టెక్నీషియన్, టాప్ టెక్నీషియన్స్, ఆర్ట్ రవీంద్ర గారు, అట్లా ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు అందరి గురించి. మెహరీన్ నిజంగా అమ్మాయి ఈరోజు ఇక్కడ లేదు, షూట్లో ఉంది. చాలా బాగా ఒక తెలుగు అమ్మాయిలాగా చేసి ఈ సినిమాని అసలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ప్రతి విషయంలో కూడా ఈ సినిమాని నాకంటే ఎక్కువగా అందరూ ప్రేమించారు. నేను రాసుకున్న కథకి అందరూ వచ్చి ప్రాణం పోశారు. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇది కంప్లీట్గా అందరూ కలిసి తయారు చేసిన ఒక మంచి ప్రొడక్టు. ఈ సెప్టెంబర్ 29th రిలీజ్ అవుతుంది. ఈ 29th ప్రతి ఒక్కళ్ళు చూడండి.
అసలు ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా అరుదుగా వస్తాయి. వచ్చినప్పుడు మాత్రం మనం చూసి ఎంజాయ్ చేయాలి. అస్సలు మిస్ అవుద్ది ఈ సినిమాని, ఎందుకంటే చాలా మంచి సినిమా ఇది. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి ఒక మంచి ఎమోషనల్ ఫిల్మ్ ఇది. ఈ ఫిల్మ్ని మాత్రం మిస్ అవ్వద్దు. దసరాకి 1 డే బిఫోర్గానే మీకు ఈ సినిమాని యువి క్రియేషన్ ద్వారా మొత్తం ఎంటైర్ అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తున్న మీడియా మిత్రులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. టీజర్ వదిలిన రోజు దగ్గర నుంచి మీరు ఇచ్చే కామెంట్స్కి మాకు ఇచ్చే ఎనర్జీ చాలా బాగుంది. ఈ సినిమా రిలీజు చాలా ఒక మంచి ఎనర్జీతో కంప్లీట్ చేసుకుని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. నాకు ఇలాంటి ఒక మంచి అవకాశం, మంచి సినిమా తీయడానికి కారణమైన నా యూవి క్రియేషన్కి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రభాస్ గారు వచ్చి మమ్మల్ని నిజంగా ఇట్లా బ్రెస్ చేసినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా ఆయనతో మాత్రం సినిమా ఖచ్చితంగా తీస్తాను ఎప్పటికైనా, అది డౌటే లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మారుతి గారు. అండ్ ఇప్పుడు మహానుభావుడు శర్వానంద్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. హలో, అందరు బాగున్నారా? ఈ సినిమాలో నేను మహానుభావుడు అయితే రియల్ లైఫ్లో మహానుభావుడు ప్రభాస్ అన్న. అంటే నేను ఏదో ఊరికినే ఏదో వచ్చాడు కదా చెప్పాలి అని ఏమీ చెప్పట్లా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే మామూలుగా మనని ప్రేమించే వాళ్ళు మనకి ఒక 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ప్రభాస్ అన్నకి ఒక 25 మంది ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది, అంటే తను ప్రేమ ఇవ్వటం కానీ ఇంకేం తెలియదు. నా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఫస్ట్ డే పిలిచి ఆఫీస్కి పిలిచి ఫస్ట్ టెన్షన్, నాకంటే ఎక్కువ టెన్షన్ పడేది ప్రభాస్ అన్న. నేను రన్ రాజరన్ చేసినప్పుడు నాకు బాగా గుర్తు, హిట్ కొట్టాంరా ఎంజాయ్ చేయని అంటా ఉన్నాడు. నాకేమో నిజంగా హిట్ కొట్టామన్నా అంటే హిట్ కొట్టాంరా అంటే హీ వాజ్ సో, అంటే జెన్యున్గా ఒక మనిషి అంటే ఇంకో పక్క వ్యక్తి పైకి రావాలి అని కోరుకునే వ్యక్తుల్లో అంటే మొదటిగా ఉండేది ప్రభాస్ అన్న. సో థ్యాంక్స్ అన్న ఫర్ గివింగ్ సచ్ అ గ్రేట్ సపోర్ట్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ట్రైలర్ చూశారు, మంచి రెస్పాన్స్ ఉంది, మంచి సినిమా. సో సినిమాని మీరే చూసి ఎంజాయ్ చేస్తారు, దాని గురించి నేను పెద్దగా చెప్పేది లేదు. బట్ టెక్నీషియన్స్ గురించి చెప్పాలి ఖచ్చితంగా. మాకు మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మారుతి గారు. అంటే నేను చాలా రోజుల తర్వాత సినిమా నిజంగా మనస్ఫూర్తిగా వచ్చి షూటింగ్ అయిన తర్వాత అరే ఈరోజు మంచి సీన్ చేశారా, భలే చేయించుకున్నారా డైరెక్టర్ అని నిద్రపోయిన సినిమా ఇది మహానుభావుడు. సో థ్యాంక్ యూ మారుతి గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ గ్రేట్ ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్లు ఇంకెవరి గురించి చెప్పద్దా, చెప్పనివ్వట్లేదు. యా, థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఎస్, మరి యాక్చువల్లీ డార్లింగ్ మాట్లాడే కంటే ముందు శర్వాకేంటో గిఫ్ట్ తీసుకొచ్చారంట. మరి ఆ గిఫ్ట్ ఏంటో గిఫ్ట్ తీసుకొచ్చాం, అది ఓపెన్ చేసి చూడండి. ఏందన్నా ఏదో పెద్ద కార్లో ఏదో ఈ గిఫ్ట్ ఇస్తారంటే ఏందన్నా ఈ శర్వానంద్ గారు ఓసిడి ప్రాబ్లం కదా. ఆహా, డెటాల్, శానిటైజరు, ముక్కు పెట్టుకునేది ఏదో గ్లౌజ్, ఇవన్నీ సినిమాలో వాడా చూడండి. బయట నువ్వు డర్టీయా, బయట డర్టీ, వెరీ డర్టీ ఫెల్లో. ఓకే, ఇప్పుడు మన సాహో బాహుబలి ప్రభాస్ గారు మాట్లాడతారు. హాయ్ డార్లింగ్, హాయ్ డార్లింగ్స్. డార్లింగ్, ఒక ఫ్యాన్గా ఒక రిక్వెస్ట్. మిర్చి ఫంక్షన్లో మా డిఎస్పితో పాటు ఓకే డార్లింగ్, అమ్మా డాన్స్ చేద్దాం అనుకున్నాడు. ఓకే, హాయ్ డార్లింగ్స్.
మహానుభావుడు టీజర్ నచ్చింది అనుకుంటాను. శర్వ మా ఇంటి హీరో. అంటే ఫస్ట్ రణరాజన్ అంటే ఫస్ట్ నుంచి వంశీకి విక్కీకి ఎప్పటి నుంచో క్లోజ్ ఫ్రెండ్. అంటే అలా చెప్పకూడదేమో కానీ రణరాజన్ సినిమా ఎవరు అని అనుకున్నప్పుడు వంశీ చెప్పాడు, లేదు సూపర్ యాటిట్యూడ్ శర్వ, అంటే ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు కదా అంటే, శర్వ మీరు ట్రై చేయండి అన్న, ట్రై చేసి చూడండి, నచ్చకపోతే పెట్టద్దు అంటే మేము అందరం ఫ్యాన్స్ అయిపోయాం శర్వకి. అంటే ఒక హీరోగా చేసి, అంటే చెప్పాలో చెప్పకూడదు నాకు తెలీదు, ఒక హీరోగా చేసి నచ్చితే అలా యాటిట్యూడ్ అనేది మేమందరం అసలు ఆ రోజు నుంచి శర్వ నాకు బ్రదర్ అయిపోయాడు. శర్వ తెలుసు కదా రణరాజన్ సూపర్ హిట్ పర్ఫార్మెన్స్ అని, బట్ వాట్ యాటిట్యూడ్ శర్వ అసలు సూపర్. సో మన సినిమా క్యాప్టెన్ మారుతి గారు, ఆయన ఫేవరెట్ ఫిలిమ్స్ ఏంటంటే ప్రేమ కథా చిత్రం. అసలు పడి 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 అసలు అంటే మీరు యాక్చువల్లీ డాక్టర్ అండి, ఎందుకంటే ఇంత నవ్వించాలంటే ఒక మనిషిని ఇట్స్ నాట్ ఎ జోక్. సో ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడు, మహానుభావుడు కూడా ఆ రేంజ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. అండ్ మీరు వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నారు, థ్యాంక్స్. అండ్ తమన్ గారు సాంగ్ ఏంటి సార్ అది, ఒకసారి ఊరినే ఆర్ఆర్ చెప్పండి. అసలు నేను ఆ సాంగ్ టీజర్ వినగానే వంశీకి వెంటనే నాకు ఆ సాంగ్ పంపించని చెప్పాను, కార్లో అంతా అంటే అదే వింటా ఉన్నాను. థ్యాంక్ యూ డార్లింగ్. సో కెమెరామెన్ గారు, హోల్ టీమ్ అంతా, ఇట్స్ లైక్ వండర్ఫుల్ అండ్ హోప్ ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్. అండ్ థ్యాంక్ యూ శర్వ ఫ్యాన్స్, థ్యాంక్స్ డార్లింగ్స్ అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రేపొద్దున్న సూపర్ స్టార్ మనోడు. Bye. Thank you.